ఐడియా. ఓ ఐడియానా? అయితే తొందరగా చెప్పండి. అర్జెంట్ గా 60 మంది ఆడవాళ్ళు లిస్టు పట్టుకుని మన ఇంటికి రమ్మని చెప్పు. రెస్పాన్స్ లేదేంటి? రీఛార్జ్ అయిపోయిందంటావా? షాక్ ఇచ్చాం కదా, స్ట్రోక్ తగిలింటుంది. యాక్టివేట్ అయింది. మొత్తం మెంబర్స్ లిస్ట్ పట్టుకొని మా ఇంటికి వచ్చేయండి. గిఫ్ట్ ప్లాన్ చేద్దాం. సూర్యకాంతం చారుశీల గొల్లబామ గట్టిగానే రాటేస్తుంది ఇది. అటు ఇటు కాకుండా 60 మంది ఉన్నారేంటండి? 100 మంది ఉంటే వట్రంగా ఉండేది కదా. దీనికి ఏమన్నా మీటర్ దొబ్బిందా? 60 మందికి అల్లాడిపోద్ది అనుకుంటే 100 అంటుందేటి? హెచ్చులు. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాంలేండి. ఏమండి ఏమంటారు? మీ ఆడవాళ్ళ గొడవల్లోకి నన్ను లాక్కండి. తెలివైన వాళ్ళు మీరు చూసుకోండి. హెచ్చులు. మమత గారు, మీ మమకారం వల్ల మా ఇంట్లో కిట్టి పార్టీ మెమరబుల్ అయిపోద్దండి. అవునవును. కిట్టి పార్టీ అంటేనే గేమ్స్. నేను గేమ్ ఆడుతున్నాను, మీరు ఆడుకోవాలి. సెలక్షన్ మొత్తం మీరే చూసుకోవాలి. గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఎప్పట్లాగా చీప్ గా 5,000 కాకుండా రిచ్ గా 15,000 ఇద్దాం. ఏమండి ఏమంటారు? మీ ఆడవాళ్ళ గొడవల్లోకి నన్ను లాక్కండి. తెలివైన వాళ్ళు మీరు చూసుకోండి. హెచ్చులు. ఇంతకీ ఏం గేమ్ అనుకుంటున్నారు? సున్నుండా లడ్డుండా? తినాలా? కాదు, మనిషికి కేజీ సున్నుండా, కేజీ లడ్డుండా. ఎవరైతే తొందరగా గుండ్రంగా వండుతారో వాళ్ళవే 15,000. అద్దరిపోయింది. మరి మెటీరియల్ ఎవరిది వాళ్ళే ఇండివిజువల్. అయినా 15,000 వస్తుంటే 2,000 ఖర్చు పెట్టలేరేటండి? ఖర్చు పెడతారు. గిన్నెలో గ్యాస్ మేమే ప్రొవైడ్ చేస్తాం. ఏమండి ఏమంటారు? మీ ఆడవాళ్ళ గొడవల్లోకి నన్ను లాక్కండి. తెలివైన వాళ్ళు మీరు చూసుకోండి. ఏం చూసుకునేది? ఒక్కరు వంట చేస్తేనే కిచెన్ క్లీనింగ్ కి తోలు తీరిపోద్ది. అలాంటిది 60 మంది చేస్తే ఇల్లు వల్లకాడైపోద్ది. చాకరీ చేసేసరికి శవాలైపోతారు. మమత గారు ఏదో అంటున్నారు. మొత్తం నేనే చూసుకుంటా అంటున్నా. అది మమత గారంటే. పార్టీ రోజు మెంబర్స్ అందరూ మెటీరియల్ తో మీ ఇంటి ముందుంటాం. అది మమత గారంటే. గ్యాస్ గిన్నెలు రెడీ చేసుకోండి, నేను గ్రూప్ లో మెసేజ్ పెట్టేస్తా. అది మమత గారంటే. సరే వెళ్ళొస్తామండి. వెళ్ళిపోయిందా? అరే సుగృహ ఫుడ్ సుందరంగా వరలక్ష్మి వ్రతానికి, రాఖీ పండక్కి స్వీట్స్ పెద్ద డిమాండ్ ఉంటాయి కదా. నేను చిన్న కుటుంబాలతో చిన్న కుటీర పరిశ్రమ పెట్టి 60 కేజీల లడ్డూలు, 60 కేజీల సున్నుండలు పంపిద్దాం అనుకుంటున్నాను రా. ఎంత లాభం అవుతుందిరా? అచ్చా, సరుకు రెడీ అవగానే తెచ్చేస్తాను. నువ్వు సేల్స్ కి సిద్ధంగా ఉండు. నన్ను ఆడోళ్ళ గొడవల్లోకి లాగద్దు అని లాబీ మొత్తం ఈడే నడిపాడే. నీ ప్లాన్ వల్ల ఆడికి లచ్చ లాభం. ఎదవెచ్చలు ఎక్కువ నీకు. వికారాబాద్లో 2018-19లో అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే? 30 లక్షలు 40 లక్షలు ఉండే. ఇది సుమారు 2 కోట్లకు వచ్చింది. ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. నవ్వు ఇప్పుడు ఏంది, అక్కడ ఎకనామిక్ కండిషన్స్ మారబోతున్నాయని జనరల్ ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి 30 to 60 కిలోమీటర్స్, 60 to 100 కిలోమీటర్స్ దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రిషియేట్ అవుతుంది?